పైన మెహందీ, కింద గాజులు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీ ఫీల్ మంచి ఇంటికి వెళ్తుంది, మంచి అబ్బాయి చాలా హ్యాపీ ఫీల్. క్లాప్స్ క్లాప్స్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇక మొదలెడదామా? చాలా హ్యాపీగా ఉంది. మక్కలు బాగుంది, నా బెడ్రూమ్ నాది, నా బట్టలు కొట్టుబట్టలని నావి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈసారి సెకండ్ హ్యాండ్ ఏమన్నది, అన్నీ ఫస్ట్ హ్యాండ్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఎంతకు తెగించారా? సతీష్ గారి కోసం ఇప్పుడు దాకా వేచి చూసాం మేము. ఇప్పుడే వచ్చారు ఆయన. సౌమ్య పెళ్లి అయిపోతుంది, మామయ్యగా మీ పెళ్లికి రియాక్షన్ ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. మా నాయన గురించి దూరం అయిపోతుంది కదా, అందుకోసం చెప్పు. బాధపడకండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ నుంచి మీరే ఉన్నారని చెప్పి మాకు తెలిసింది. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సౌమ్య మిస్ అవుతున్నారు. ఎంతో ఇష్టమైన వాళ్ళు చిట్టి చెల్లి గురించి ఒక 2 మాటలు మాట్లాడతారు. పెళ్లి అవుతుంది, హ్యాపీ. ఇప్పటికన్నా జరగాల్సిందే, దాంట్లో బాధపడటానికి ఏముంది? పెళ్ళి అయినంత మాత్రం మా చెల్లి కాకుండా పోతుందా? ఏం చెప్పావురా? సంగీతం అయితే మామూలు జరగలేదు అసలు. రచ్చ అయిపోయింది సంగీతంలో. అండ్ సంగీత్ వ్లాగ్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే మొత్తం సాంగ్స్ అండ్ అందరూ మాట్లాడటం అదే సరిగ్గా వ్లాగ్ చేయదు. అండ్ ఇందా క్లిప్స్ అన్ని సంగీతంలో డాన్స్ చేసిన క్లిప్స్, వాళ్ళు డాన్స్ చేసిన అన్నీ ఉన్నాయి దాంట్లో. ఈరోజు మ్యారేజ్ ఈవినింగ్ అరౌండ్ 10:30కి వాళ్ళు ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఏదో రిచువల్స్ ఉన్నాయి, రమ్మన్నారు. రూమ్ నుంచి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి. అండ్ మన గ్యాంగ్ లో నిన్న వైజాగ్ నుంచి వస్తున్నారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయలేదు మనం, ఎవరు వస్తున్నారు ఏంటని. ఇప్పుడు వెళ్దాం, వాళ్ళు వేరే రూమ్ అన్నారు, మనం వేరే రూమ్ ఉన్నాం. అండ్ బాగా వెళ్ళిపోయాడు మార్నింగ్ ఇంటికి. ఎందుకంటే అది నిన్న ఎగ్జామ్ యాక్చువల్లీ అది పోస్ట్ పోన్ అయింది, అది ఈరోజు పెట్టారు. ఎగ్జామ్ అవగానే స్టార్ట్ అయ్యి వచ్చేస్తాను. ఒకసారి ఆ రూమ్లోకి వెళ్తాం. ఇట్స్ రైనింగ్ టైం. ఈరోజు పర్లేదు, రెయిన్ పడ్డా, ఎందుకంటే ఫంక్షన్ హాల్ అని కాబట్టి పెద్ద భయపడాల్సిన పని ఉండదు. మనోజ్ ఏం చేస్తారు చూద్దాం. బాయ్స్ అండ్ ఈ శాండీ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బట్టలు చూపించారు, అదిగో చున్నీ చున్నీ అండ్ శాండీ చున్నీ. ఆగులే కాయింతలు మనం తణుకులో లేం కదా. అదే అండ్ ఈ శాండీ 7 Heads స్టూడియోస్ CEO. ఇవే తగ్గించుకుంటే మంచిది. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాయా. మా అందరికీ మాయా మేనేజింగ్ డైరెక్టర్. ఎంతకు తెగించారా? కాదేంటి ఏంటి మాయ గారు మీరు అది పట్టుకున్నారండి? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అక్కడ దొరికాడు. అయ్యయ్యో, వెళ్ళిపోదామా? లెట్స్ గోవా. అందరూ రెడీ, వెళ్ళిపోవడా? లెట్స్ గో, స్టార్ట్ అవుదాం. జస్ట్ నౌ ఎంటరింగ్. సోమ్యాల ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడే. బ్రైడ్ హోమ్. వర్షం అండి, బీభత్సంగా. అనవసరంగా వైట్ ప్యాంట్ వేసుకోమా, మొత్తం పెంట అయిపోద్దాము. నిన్న మన డెకర్ అంతా తీస్తారు, సంగీత డెకర్ అంతా మొత్తం ఖాళీ అయిపోయింది. వర్షం కూడా అట్లాగా మొత్తం పిచ్చెక్కిస్తున్నారు. హాయ్ సౌమ్య, ఏం చేస్తావు? చెప్పాలి కదా.
ఏం చేస్తున్నావు? అలా అయితేనే బెటర్. అలా అయితే మరి అలా అయితే బెటర్. అయ్యో కిందకు చూడారా, బాగుందా? బాగుందా మరి. ఇప్పుడే మనం పెళ్లి కూతురిని తీసుకురావాల్సిన కార్లో వచ్చాము. బొకే అంతా చేస్తున్నారు, కార్ డెకరేషన్. ఏమా అంతే అంతే. ఉందా? స్క్రాచ్లు పడకుండా చేస్తే బాగుంది. కార్కి స్క్రాచ్లు పడకుండా చేస్తే బాగున్నది చెప్పాము. ఎందుకంటే మా తేజ్ కంగారు పడుతున్నాడు కార్కి ఏమన్నా ఉద్దేమని. అంటే ఓన్లీ బొకే చెప్పాము, ఇంకేం చెప్పలేదు సైడ్. అంతే కదా? అంతే అంతే. ఇదే కళ్యాణ మండపం దగ్గర చేస్తున్నారు వస్తాను. యాక్చువల్గా సగం బ్లాగ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. పూర్తిగా ఒక స్ట్రెచ్లో అయితే కంటిన్యూ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం, జనాలు గోల. అంటే సింగిల్గా దొరికితే చెప్పడం బాగుంటుంది కానీ సింగిల్గా దొరకట్లేదు కదా ఛాన్స్. ఇప్పుడే దొరికింది. కారు డెకరేషన్స్లో తీసుకొచ్చాం. టైం 3:15 అవుతుంది. 4 కల్లా మండపం దగ్గర ఉన్నారంట. ఇప్పుడు ఇంకా కార్ డెకరేట్ అవుతుంది. 4 షార్ప్ స్టార్ట్ అయిపోవాలని చెప్పారు వాళ్ళు. కానీ ఎక్కడ వద్దే అయినా అవ్వవు కదా. ఇది అమ్మ కళ్యాణ మండపం మామూలు లేదు అసలు. లుక్ డెకరేషన్ కానీ బాగా చేశారు, బాగుందా? కానీ లాగ్ ఏంటంటే పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. పెళ్లి కూతురు ఈస్ గెట్టింగ్ రెడీ. రిలేటివ్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మరి మనం వెళ్ళొచ్చో వెళ్ళకూడదు మాకు తెలియదు. కాబట్టి ఇది మ్యాటర్. నేను ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవ్వాలి. అలా తెలిసి ఒక గంట వచ్చేస్తారు. అందరు రాగానే దుమ్ము లేపేద్దాం. ఏంటి వెయిటింగ్? పెళ్లి కొడుకు రాలేదు ఇంకా. పెళ్లి కొడుకు వస్తేనేమో బాంబులు వేద్దామని చూస్తున్నాము. టైం ఎంత అవుతుంది? అయిపోయింది 5:53, 6 అయింది. పెళ్ళేం 10ంటికి. పెళ్ళేమో 10ంటికి. పెళ్ళి కూడా రాలేదు. భోజనాలు ఎప్పుడు ఆడతారు తెలియదు. ఈ మధ్యలో కర్రీ పప్పులు అంటూ మిల్క్ బ్రెడ్లు అంటూ మిల్క్ బ్రెడ్ అని చెప్పి క్రీమ్ బ్రెడ్ ఇచ్చేయడాడు. బెంగళూరు బేకరీ మళ్ళీ. అది మీ రియాక్షన్ ఏంటి దేని మీద? చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నా. పెళ్లి మీద 6 అయిపోతుంది కదా, పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. 10 ముహూర్తం అన్నారు ఏంటి? పర్లేదా? టీ బ్రేక్ ఆగినందువల్ల కొంచెం లేట్ అయింది. టీ బ్రేక్ ఎంతసేపా? ఫ్రెష్ అవ్వాలి. ఓకే ఓకే ఓకే. భీమవరం నుంచి రాజమండ్రి నిద్ర చేస్తుంది. ఫ్రెష్ అవ్వాలి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాను. కుర్రోళ్ళు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. సీనియర్ సిటిజన్సా? మీకు చెప్పడం మర్చిపోయింది, ఇదంతా బ్లాగ్ వస్తుంది యూట్యూబ్లో. అది ముందు చెప్పాలి కదా బ్రో. చూసి మాట్లాడేదాన్ని. అయిపోయింది, ఇంకేం లేదు. 2 days నుంచి నడుస్తుంది. 2 days నుంచి. అది అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడే మరి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాల్ షూర్ అయిపోతుంది మాస్టర్. పెళ్ళి అయిపోయింది. గోయింగ్ హైదరాబాద్ అగైన్. అనా పెళ్ళి అయిపోయింది. అయిపోయింది కాయింతాలు మొత్తం ఇక వేస్ట్. జీవితం వేస్ట్. బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఎక్కడి నుంచి వెళ్తాం ఇప్పుడు? ఫ్రమ్ అమలాపురం టు హైదరాబాద్. యాక్చువల్లీ రాజమండ్రి టు ఏంటది ద్వారపూడి టు అమలాపురం నిన్న నైట్ వచ్చాం. ఇప్పుడు అమలాపురం నుంచి హైదరాబాద్. దీనికి మధ్యలో మళ్ళీ ఎక్కడది వెంకటరత్నం ఫుడ్ దగ్గరికి వెళ్తున్నాము. ఖచ్చితంగా అక్కడ చూపిస్తాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ విజిట్ చేయండి, మర్చిపోకండి. ఓన్లీ ఫుడ్ గురించి అమలాపురం వరకు రావడం అది. లేకపోతే అక్కడే స్టే చేసి అటు నుంచి అటు వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఈ వెంకటరత్నం ఫుడ్ గురించి లోపలికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ తినేసి సరే పట్టిస్తాను. సార్ ఎక్కడికొచ్చారు? ఎక్కడికొచ్చాం వెంకటరత్నం. ఫుడ్ వెంకటరత్నం. బాయ్స్ వెయిటింగ్. పెట్టేది తిందామని. మాయా ఏంటి రియాక్షన్? ఇచ్చేద్దాం. సెల్ఫ్ ఏదో ఉల్చట్నీ. మాయా ఏంటది? ఫిష్. మెయిన్ వచ్చిందే దీనికోసం.
ఫిష్ 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 ఇచ్చేద్దాం చంటి గారు మా చంటి గారు అక్కడ చంటి గారు అక్కడ రైట్ రైట్ రైస్ ఫిష్ చికెన్ ఇంకా ఫ్రాన్స్ కూడా రావాలి అన్న ఏంటి వెయిటింగా రెడీయా కొట్టు 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 బాయ్స్ ఏంటి రియాక్షన్ తింటుంటేనా ఏంటిది పచ్చడిలు మామిడికాయ ఎట్టుందా ఇంతటా మాయా మాయ మాట్లే తినేదంత అలాగే చిన్ని చిన్ని రాయలు అది విత్ మామిడికాయ చికెన్ ఫిష్ గ్రేవీ ఫిష్ పుల్స్ అయిపోయింది ఇంకా సాంబార్ ఉంది రసం ఉంది రసం ఉంది చికెన్ గ్రేవీ ఉంది చికెన్ గ్రేవీ అన్నీ ఉన్నాయి అన్నీ మొత్తం అన్నీ మొత్తం అన్నీ అలా రండి ఎక్కడ ఉన్నావు ఇప్పుడు సూర్యాపేట వచ్చాం ప్రస్తుతానికి ఇంకెంత టైము నాకు తెలిసిన దానికి ఇంకా 1.5 hours చాలు అంతేనా కొడేస్తావా అయిపోద్ది కొట్టేస్తాం నా నుంచి 140 160 వెళ్తున్నాయి అందుకే నువ్వు లాక్ చేస్తావు చెప్పి తగ్గించాను లేకపోతే నాకు థ్రెట్ వచ్చేస్తుంది మళ్ళీ థ్రెట్ వచ్చేస్తుంది మళ్ళీ బాయ్స్ బాయ్స్ బ్యాక్ సైడ్ చాలా గ్యాప్లు తీసుకున్నాం అందుకే నాకు సేపు పట్టింది అవునవును మధ్య ఆగడం సో ఈ బ్లాగ్ అంతట్లో మెయిన్ ఏంటంటే మాయ అనమాట మాయా మాయా బ్లాగ్ స్టార్టింగ్ చేయడం దాకా పొడుగులో ఉన్నాడు లైట్ లైట్ ఒకసారి ఒకసారి సరే మాయ వాళ్ళ తాతగారు కాలం చేసినా సరే పెళ్ళికి రావాలని పెట్టుబడి వచ్చాడు అనమాట సో వీఆర్ సో హ్యాపీ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విత్ తెలుగు బాయ్స్ వీఆర్ సైనింగ్ ఆఫ్